నేను అనగా కాకి వెంకటేశ్వరరావు సన్నాఫ్ అప్పారావు లేటు అయినటువంటి నేను 1996 సంవత్సరంలో మన ఈ చింతాడ గ్రామం పూండ్రపు వానిపాలెం దగ్గర సాయిబాబా గుడి దగ్గరలో 20 సెంట్లు భూమి కసిరెడ్డి సన్యాసి నాయుడు గారి వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాని పక్కా డాక్యుమెంట్స్తో నాకు పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నేను ఆ సైట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ ప్లేస్లో షెడ్డు నిర్మితమై ఉంది. అది ఎంక్వైరీ చేయగా అక్కడ కన్నూరి సూర్యనారాయణ అనే కేఎస్ఎన్ అనే వ్యక్తి కబ్జా చేసినట్లు గుర్తించడం జరిగింది. ఆ నిమిత్తం మేము ఈరోజు ఈ కలెక్టర్ వారి సముదాయంలో వాళ్ళకి వినతి పత్రం సమర్పించినందుకు వచ్చి వారికి విన్నవించుకున్నాం. వారు సానుకూలంగా చూసి పరిశీలించి మీకు న్యాయం అది కూడా ఇది అన్ని ఇచ్చారు. వాళ్ళు న్యాయం మీకు చేకూరుస్తామని చెప్పడం జరిగింది. అది వారిని ఎవరిని కూడా సంప్రదించలేదు సార్. డైరెక్ట్ అంటే మన ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అది మరి అక్కడ వారిని ఎవరిని కూడా ఇంక సంప్రదించాలి. ఎప్పుడైతే మాకు ఈ విషయం తెలిసిందో మేము డైరెక్ట్గా అంటే సదస్సు కూడా దగ్గర సూర్య గారిని అడిగితేనేమో ఇది నేను కొనుక్కున్నాను, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోండి అనేసి నేను రాజకీయ నాయకుడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి వినతిపత్రం సమర్పించుకున్నాము. మరి అది నాకు ఐడియా లేదు సార్, పార్టీ సంబంధాలు అన్నది. నా పేరు విజయలక్ష్మి కే. ఈయన జాబ్ చేసేటప్పుడు కష్టపడి ఎంతో చిన్నప్పటి నుంచి అలాగ కూడబెట్టిన డబ్బులతో అలాగ స్థలం కొనుక్కోవడం జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఈ మధ్య నాకు హెల్త్ బాగోక క్యాన్సర్ ఇది వచ్చి హైదరాబాదు ఇక్కడికి తిరగడం జరుగుతుండే ఈ 2-3 సంవత్సరాల నుంచి మేము పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మేము ఈ మధ్యలో వచ్చి చూసి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, అది చూసుకోవడానికి వస్తే కబ్జా చేసి ఉంది ఏంటి అనేసి అప్పుడు ఈయన ఎంక్వైరీ చేయగా ఎలాగ పలానా ఎవరో సూర్యనారాయణ ఏదో అన్నారు, కన్నూరు సూర్యనారాయణ అతను షెడ్ వేసుకోవడం జరిగింది. ఏంటంటే అతను ఏమని అడిగితే నేను కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు అనేది మాకు తెలియదు. అందుకని ఆ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. కానీ ఇంకా చూస్తానన్నారు. అండ్ మీకు కూడా చెప్తున్నాము, మీరు కలెక్టర్ గారికి కూడా విన్నపం సమర్పించాము. వారు ఫేవర్గానే సానుకూలంగానే స్పందించారు.